హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్కరార్థం లివింగ్. ఈరోజు వీడియోలో సరికొత్తగా సజ్జలతో ఇడ్లీలు మరియు దోశలు ఎలా చేసుకోవాలనేది చూపించిపోతున్నాను. సజ్జలు అంటే వీటిని పర్ల్ మిల్లెట్ అని కూడా అంటారు. ఇవి చాలా హెల్దీ అండి. దీంట్లో ఐరన్, కాల్షియం, జింక్, మెగ్నీషియం, పొటాషియం చాలా ఎక్కువగా ఉంటాయి. రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయాలనుకునే వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా ఈజీ టు మేక్. అండ్ దీనికి నేను రెండిటికి, ఇడ్లీలకి దోశలకి ఒకటే బ్యాటర్ యూజ్ చేశాను. మళ్ళీ మనం ఇడ్లీలకి సపరేట్గా రవ్వ నానబెట్టుకునేది లేకుండా ఒకటే బ్యాటర్ని యూజ్ చేశాను. సో ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. దీనికి నేను ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ మినప్పప్పు, సజ్జలు, బియ్యము, 1 టీ స్పూను మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్ అటుకులు వేసి 5 అవర్స్ నానబెట్టాను. మనము బియ్యం కొలుచుకునే డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బాతో ఒక డబ్బా మినపప్పు, ఒక డబ్బా సజ్జలు, ఒక డబ్బా బియ్యము తీసుకున్నాను. సో వీటిని నేను ఒక 5 అవర్స్ నానబెట్టిన తర్వాత గ్రైండర్లో వేసి బ్యాటర్ రెడీ చేసుకున్నాను. ఈ బ్యాటర్ని నేను నైట్ మొత్తం ఫెర్మెంట్ చేయలేదు, ఒక 4 అవర్స్ మాత్రమే ఫెర్మెంట్ చేశాను. ఫెర్మెంట్ చేసిన తర్వాత నైట్ నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను దాంట్లో సఫిషియంట్ సాల్ట్ కలిపి ఫస్ట్ మనము బ్యాటర్తో ఇడ్లీలు వేసేసుకుందామండి. సో ఇదిగో చూడండి, నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీలు వేసేసాను. ఇడ్లీలు వేసి నేను కుక్కర్లో విజిల్ లేకుండా నేను ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇడ్లీలోకి చట్నీ చేసేసుకుందాము. దీనికి వేయించిన శనగపప్పు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, 2 వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ వేసి నేను చట్నీ కూడా ప్రిపేర్ చేసేసానండి. సో ఇడ్లీలకి దోశలకి రెండింటికి ఈ చట్నీ బాగుంటుంది. సో మనకి ఇక్కడ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇడ్లీ చట్నీ ఎలా ఉందో చూడండి, నేను మీకు ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను. చాలా ప్లఫీగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగా వచ్చింది. మళ్ళీ మనం సపరేట్గా రవ్వ నానబెట్టుకొని వేసుకునే పని లేకుండా సో రెండింటికి ఒకటే బ్యాటరు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పిల్లలకు కూడా డెఫినెట్గా బాగా నచ్చుతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ ఇదే బ్యాటర్లో నేను కొంచెం వాటర్ కలిపి దోశలు కూడా వేస్తున్నానండి. దోశలు మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది, ఆయిల్ తక్కువ వేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది. మనకి ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సజ్జలు అనేది గ్లూటెన్ ఫ్రీ డైట్ అండి. సో గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉన్నవాళ్ళు ఈ సజ్జలు చక్కగా తీసుకోవచ్చు. ప్లస్ పిల్లల్లో ఆస్తమా ఉన్న వాళ్ళకి కనుక ఈ సజ్జలు తీసుకుంటే వీజింగ్ అనేది చాలా వరకు తగ్గుతుందని స్టడీస్ కూడా చెప్తున్నాయి. అలాగే ప్రీమెనోపాజల్ స్టేట్లో ఉన్న ఆడవాళ్ళు కనుక ఈ సజ్జలు రెగ్యులర్గా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాకుండా ప్రివెంట్ చేస్తుందని కూడా చెప్తున్నారు. చాలా హెల్దీ ఫుడ్, మీరు ట్రై చేయండి ఒకసారి. సో నేను ఇక్కడ దోశ కూడా వేసేసాను. నేను దోశలోకి అల్లం చట్నీ, ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న శనగపప్పు చట్నీ 2 వేసి చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చాయండి. మనకి రెగ్యులర్గా రొటీన్గా ఉండటం కన్నా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి, మిల్లెట్స్ కూడా హెల్త్కి మంచిది అనుకునేవాళ్ళు ఇది ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ దోశలు చూసారు కదా, చాలా క్రిస్పీగా వచ్చాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. సో గివ్ ఎ ట్రయల్ వన్స్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్.